స్టాక్ మార్కెట్స్ భారీగా నష్టాల్లో ప్రారంభమయ్యాయి. చమురు ధరలు బగ్గుమనడంతో మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 1000 పాయింట్ల నష్టంతో ప్రారంభం కాగా నిఫ్టీ 276 పాయింట్ల లాస్తో స్టార్ట్ అయింది. కోల్ ఇండియా, ఎన్టీపీసీ అలాగే మ్యాక్స్ హెల్త్ కేర్, నెస్లే, టాటా కన్స్యూమర్స్ ప్రోడక్ట్ అలాగే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టైటన్ కంపెనీ, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫినాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పతనమైంది. 40 పైసలు పడిపోయింది. దీంతో ప్రస్తుతం డాలర్తో రూపాయి మారకం విలువ ₹94.88గా ఉంది. పలు దేశాల్లో యుద్ధాల వల్ల అంతర్జాతీయ పరిస్థితులతో బంగారం ధరలు పెరుగుతున్నాయని, ఏడాది పాటు కొనుగోళ్లను నిలిపేద్దామని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపిచ్చారు. వర్క్ ఫ్రం హోమ్, వర్చువల్ మీటింగ్స్ మళ్లీ పెరగాలి, వ్యక్తిగత వాహనాలు తగ్గించి ప్రజా రవాణా వినియోగం పెంచాలి, చమురు వాడకం తగ్గితే విదేశీ మారక ద్రవ్యం మిగులుతుందని నిన్న సూచనలు చేశారు మోదీ. ఈ నేపథ్యంలో మున్ముందు కేంద్రం నుంచి ఏదైనా కీలక ప్రకటన వస్తుందా అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. యుద్ధం ముగింపు విషయంలో అమెరికా, ఇరాన్ పట్టుదల ప్రదర్శిస్తున్నాయి. అమెరికాతో ఇరాన్ చెలగాటం ఆడుతోందని, ఇరాన్ ప్రతిపాదనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ ఆ దేశ శాంతి ప్రతిపాదనలను ట్రంప్ తోసిపుచ్చారు. మరోవైపు అమెరికా అసాధ్యమైన డిమాండ్లు చేస్తోందని ఆరోపిస్తూ అగ్రరాజ్య ప్లాన్ను ఇరాన్ తిరస్కరించింది. ఈ పరిణామాలతో ముడి చమురు ధరలు 4% మేర పెరిగాయి. ఈ పరిణామాలతో స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.